15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. వేరే చక్కగా ఉందా పెద్ద అని చెప్తారు. సహోదరి జయంతి గారు, మేరీ జోన్స్ గారు కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. లేదండి అయ్యి బాబోయ్. జయంతి గారు యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. జయంతి గారు ఉన్నారమ్మా? గారు యోహాను సువార్త 12వ వచనం నుంచి, నేను మిమ్మలను ప్రేమించిన ప్రకారమును మీరు నొకరినొకరును ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితులు కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు. కంటిన్యూ అమ్మా, 13-14 వరకు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. కంటిన్యూ. దాసుడు తన యజమానును చేయు దానిని ఎరగడు కనుక ఇక్క మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. మనము చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. మన రాజ్ కుమార్ గారు కూడా స్లైడ్స్ చూపించటకు సిద్ధంగా ఉన్నారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో ఎంతో ప్రయాసంతో తండ్రి ఈ వేదికని సహోదరి దెబోరా గారు స్థాపించి ఉన్నారు. ఆమె మీ దగ్గర నుంచి పొందిన దర్శనం వలె ఇంకా తండ్రి స్థాపించటమే కాదు, ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సాయంత్రం వేళ ఎవరెవరు ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చి ఉన్నారో వాళ్ళనందరినీ కూడా మీ చేతిలో అప్పచెప్తున్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, వాళ్ళ గృహాల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు. కానీ ఎంతో ఆసక్తితో మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరు కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరచుకొని ఉన్నారో అదంతా కూడా మా విశ్వాస నేత్రం నింపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనము పోయిన వారము ఒక అంశం తీసుకున్నాం. ఏమనగా యేసుక్రీస్తు ప్రభువారి మన మంచి స్నేహితుడు. సందర్భం తగ్గట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ వాక్య పరిచర్య చేసేవారో అది కూడా నేను మీకు పోయిన వారమే గుర్తు చేశాను. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి అడుగుజాలలో నడుచుకొని ముందుకు సాగుతున్నాం కాబట్టి సేవకులంగా మనం కూడా సందర్భం తగ్గట్టు వాక్య పరిచర్య చేస్తే వినే వాళ్ళకి మన సందేశము ఇంకా సులభంగా అర్థమవుతుంది అనేది కూడా నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. నేను మీ ముందు 6 సబ్ హెడింగ్స్ తీసుకొని వస్తానని చెప్పాను. బ్రదర్ రాజ్ కుమార్ గారు చూడండి, మనకి కర్జర్ పెట్టి చూపిస్తారు. 6 సబ్ హెడింగ్స్ ఏంటంటే స్నేహంతో కూడింది. కాన్కర్ 1, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా మన హృదయాలని స్వాధీనపరుచుకుంటారు. రెండవది కావనెంట్, ఆ స్నేహంతో కూడిన నిబంధన ఎలాగ ఆయన ముద్రిస్తారు. మూడవది కన్సీడ్, ఆయన స్నేహం ఎంత గొప్పది అని అంటే దాంట్లో మనకి సాత్వికము కనిపిస్తుంది. 3 సబ్ హెడింగ్స్ మనం ఆల్రెడీ ఫోకస్ చేశాము. దాంతో కూడిన పిక్చర్స్ కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం రాజ్ కుమార్ గారు. నెక్స్ట్ స్లైడ్కి ఇక్కడ చూడండి. రోమిలికి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం ఆల్రెడీ మనం ఇది ధ్యానించాం. మనం ఆయనకి శత్రులమై ఉన్నప్పుడు ఆయన మన కొరకు వచ్చి ప్రాణదానము చేశాను. భారతదేశంలో మనం ఉన్నాము. అవతారాల గురించి మనకు తెలుసు. చెడ్డోళ్ళని చంపుట, చెడ్డోళ్ళని సమాజం నుంచి తీసివేయుట అదేదో తప్పు కాదు. కృష్ణుడు పుట్టాడు అంటే కంసుడిని చంపుటకు, రాముడు పుట్టాడంటే రావణాసుడిని చంపుటకు. చెడ్డోళ్ళని సమాజం నుంచి తీసివేయుట అది తప్పు కాదు. కానీ మన యేసులో ఉన్న శ్రేష్టత ఏంటంటే ఆయన మనలాంటి రాక్షసులని మార్చుటకు
పరలోకంకి మనల్ని యోగ్యులుగా చేయుటకు వచ్చి మన కొరకు ప్రాణదానం చేశాను. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడు కొరకు ప్రాణదానం చేయొచ్చు, కానీ శత్రు మేలు కొరకు ఎవరు కూడా చేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం మనం చదువుకున్నాం. మనం ఆయనకి శత్రులమై ఉన్నప్పుడు ఆయన మన కొరకు వచ్చి ప్రాణదానము చేశాను. సో యేసు లాంటి స్నేహితుడు మనకి సృష్టిలో ఎక్కడ కూడా కనిపించాడు. ఇది మనం ఆల్రెడీ ధ్యానించామండి. లెట్స్ గో టు ద సెకండ్ సి బ్రదర్ రాజ్ కుమార్ గారు. పాత నిబంధనలో స్నేహం అనగానే వెంటనే మనకి యోనాతాను, దావీదు గుర్తొస్తారు. 1 సామెల గ్రంథం 18వ అధ్యాయం 1-4 వచనాల్లో మనం చూస్తే యోనాతాను దావీదుతో ఉన్న స్నేహము ఎలాగా ముద్రించాడు అంటే ఆయన దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఇచ్చాడు. ఆయన కత్తి, ఆయన విల్లు, ఆయన దుప్పటి, ఆయన నడికట్టు. ఆ కాలంలో ఈ 3-4 వస్తువులు చాలా ప్రాముఖ్యమైనవి సమాజంలో. దీని వలన ఏ వ్యక్తి కన్నా ఒక ఘనత అనేది ఉంటుంది. ఆయన దగ్గర ఉన్న కత్తి, ఆయన దగ్గర ఉన్న విల్లు, ఆయన దగ్గర ఉన్న నడికట్టు, ఆయన దగ్గర ఉన్న దుప్పటి, అది ఇచ్చి ఆ స్నేహంని ముద్రించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనతో స్నేహం ఏమిచ్చి ముద్రించాడు అనేది మనం చూసాం. పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలో పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మనిచ్చి మనతో ఉన్న సంబంధంని, ఆ స్నేహంని ముద్రించాడు. దాన్ని బట్టి ఏమవుతున్నదంటే మనము 24 గంటలు ఈ లోకంలో జీవిస్తూ పరలోకంని రుచి చూస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో మన హృదయం లోపల రాడు. పరలోక సమాధానం, పరలోక ఆనందంని తీసుకొని వస్తాడు. యోనాతాను ఇచ్చిన వస్తువులు దావీదు దగ్గర 24 గంటలు ఉన్నాయో లేదో, దాన్ని ధరించుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో 24 గంటలు నివసించుటకు, 24 గంటలు మన హృదయంలో జీవజలము పొర్లించుటకు ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇదంతా కూడా మనం ధ్యానించామండి. లెట్స్ గో టు ద థర్డ్ స్లైడ్ బ్రదర్. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న శ్రేష్టత చూడండి. ఒక మంచి స్నేహితుడు ఇంకొక స్నేహితుని పట్ల సాత్వికం కలిగి ఉంటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని మరి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏమనగా, ఎవరు సీనియర్ యుద్ధం విషయంలో, యోనాతానా, దావీదా? చెప్పండి. పోయిన వారం కూడా నేను పంచుకున్నాను. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సీనియర్ ఎవరు? ఆల్రెడీ యోనాతాను ఒక సందర్భంలో విశాలమైన ఫిలిస్తీన్ సైన్యంతో యుద్ధం చేసి గెలిచాడు అనే మాట నేను మీతో పంచుకున్నాను. 1 సామెల గ్రంథం 14వ అధ్యాయం. ఆల్రెడీ యోనాతాను శూరుడు, దావీద్ కంట సీనియర్ యుద్ధం విషయంలో. కానీ దావీద్ ఎప్పుడు వచ్చాడో, దేవుని చిత్తం ఏంటో యోనాతాను ఎప్పుడు గ్రహించాడో, నెక్స్ట్ రాజు దావీదే అవ్వాలనే సత్యము ఆయన ఎప్పుడు అర్థం చేసుకున్నాడో, ఆయనని తగ్గించుకుంటున్నాడు. అలాగే పరిచర్యలో ఎవరు సీనియర్? బాప్తిజం ఇచ్చే యోహానా, యేసుక్రీస్తు ప్రభువారా? చెప్పండి. పరిచర్యలో ఎవరు సీనియర్? ఎవరు మొదట్లో వచ్చారు? బాప్తిజం ఇచ్చే యోహాన్. బాప్తిజం ఇచ్చే యోహాన్. కానీ ఆయనలో ఎంతో సాత్వికం ఉన్నది. ఆయన శిష్యులు వచ్చి ఏమని అంటున్నారంటే, బాప్తిజం ఇచ్చే యోహాన్ దగ్గర ప్రజలు మన దగ్గర రావట్లేదండి, అందరు యేసు దగ్గర వెళ్తున్నారు అని అన్నప్పుడు ఆయనలో ఏ ఈర్ష్య పుట్టలేదు. యేసు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి అని అంటున్నాడు. పెళ్లి కుమార్తె ఎవరి దగ్గర వెళ్తుంది? పెళ్లి కుమారుని దగ్గర వెళ్తుంది. నేను పెళ్లి కుమారుని స్నేహితుని మాత్రమే అని అంటున్నాడు. సో మంచి స్నేహితుని హృదయంలో సాత్వికం కనిపిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన మంచి స్నేహితుడు అని అంటే మరి ఆయనలో కూడా సాత్వికం కనిపిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 13వ వచనం. బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. పైన హెడ్లైన్లో ఉంది చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 12, 13 ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, నా శిష్యులు, నా స్నేహితులు నాకంట గొప్ప పరిచర్య చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం చూస్తాం పెంతెకోస్తు దినం తర్వాత పేతురు నీడ చేత కొంచెం మందికి స్వస్థత కలిగింది. నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసినప్పుడు ఆయన నీడ చేత ఎవరికైనా స్వస్థత కలిగిందా అండి? ఆర్ ఆయన బట్టని ముట్టుకోవాల్సి వచ్చిందా? చెప్పండి. బట్టను ముట్టుకోవాల్సి వచ్చింది, నీడ చేత ఎవరికి స్వస్థతలు కలగలేదు. కానీ
పేతురు నీడ చేత స్వస్థత కలిగింది. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 15వ వచనం మనకందరు కూడా అది మనకి పరిచితమే. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ఎక్కువ వరకు ఇజ్రాయెల్ దేశం లోపలే ఉండింది, కానీ పౌలు పరిచర్య ప్రపంచమంతా కూడా వ్యాపించింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన స్నేహం చూయిస్తూ దాంట్లో ఉన్న సాత్వికం కూడా చూయిస్తున్నారు. నా శిష్యులు నాకంట గొప్ప కార్యములు చేస్తారు. అయితే జస్ట్ మాట లోపల మాట నేను చెప్తున్నాను, అది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ఏమనగా, నేను ఎప్పుడన్నా పాస్టర్స్ ఫెలోషిప్కి కూడా వెళ్ళి వాక్య పరిచర్య చేసినప్పుడు అక్కడ అందరు కూడా సేవకులు కూర్చొని ఉంటారు. నేను అడుగుతాను, ఎంతమందికి పౌలు పేతురు లాంటి పరిచర్య కావాలి? వాళ్ళ అభిషేకం గొప్పది. చెప్పాలంటే లేఖనం ప్రకారంగా వాళ్ళ పరిచర్య యేసు పరిచర్య కంటే గొప్పగా జరిగింది అని అడిగినప్పుడు చాలా మంది చేతులు ఎత్తి చూపిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నేనేం అడుగుతానంటే, ఎంతమందికి పౌలు పేతురు లాంటి శ్రమలు కావాలి అని అడుగుతాను. ఎవరు కూడా చేతులు ఎత్తి చూపించారు. దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఆ శ్రమలని వాడి వాళ్ళని సాత్వికులుగా ఉంచాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పౌలు భక్తుడు శరీరంలో ఉన్న ముళ్ళు లేకుండా ఉంటే పౌలు భక్తుడికి గర్వం వచ్చేదా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఏం పెట్టాడు పౌలు జీవితంలో? శరీరంలో ఒక ముళ్ళు. 3 సార్లు నేను ప్రార్థన చేస్తే ప్రభువా ఇది తీసివేసేయని, కానీ 3 సార్లు ప్రభు గారు ఇచ్చిన జవాబు ఏంటంటే, నా కృప నీకు చాలు. ఆ ముళ్ళు లేకుండా ఉంటే పౌలు భక్తునికి గర్వం వచ్చేదా లేదా? వచ్చేది. సో అందుకు ఆ ముళ్ళుని దేవుడు పెట్టాడు. నా పరిచర్య చేత నేను పడకుండా ఉండుటకు, గర్వం రాకుండా ఉండుటకు దేవుడు నా శరీరంలో ముళ్ళు పెట్టాడు. సో అది కూడా మనం జ్ఞాపకము పెట్టుకోవాలి. సో ఈరోజు మనము 4వ సికి వచ్చే ముందు మనము ఒక వాక్య భాగం చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం సహోదరి జయంతి చదివినిపిస్తారు. దాని తర్వాత స్లైడ్ మన రాజ్ కుమార్ గారు మనకి చూపిస్తారు. ఒక స్నేహితుల్లో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటి? చదవండి అమ్మా. 14వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 14:26. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామముల పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. థ్యాంక్ యూ మా. పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ఆదరణకర్త. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏదో తాత్కాలికంగా మనతో సమయం గడపడానికి రాడు, మనలో నివసించుటకు వస్తాడు. ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు. మనం యేసుక్రీస్తు ప్రభువారి స్నేహితులం అంటే ఆదరణకర్త 24 గంటలు మన హృదయంలో ఉంటాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మన హృదయంలో ఉన్నాడు అని అంటే, మన ఆదరణ పరిస్థితుల మీద ఆధారం పడే ఆదరణ కాదు. సుఖమైన పరిస్థితుల వలన మనము ఆదరించబడం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా పరలోక ఆదరణ మన హృదయం లోపల ఉంటుంది. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, 1 సామెల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం. సౌలు ఈర్ష్య చేత దావీదుని చంపుటకు ప్రయత్నిస్తున్నాడు. దావీదు ఎక్కడెక్కడో వెళ్ళి దాక్కుంటున్నాడు, గుహల్లో అడవిలో దాక్కుంటున్నాడు. ఆ సమయంలో యోనాతాన్ ఆయనని ఆదరించుటకు, లెఫ్ట్ సైడ్ లో యోనాతాన్ ఉన్నాడు, రైట్ సైడ్ లో దావీదు ఉన్నాడు. బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. లెఫ్ట్ సైడ్ లో యోనాతాను, రైట్ సైడ్ లో దావీదు. వెళ్ళి ఏం చేశాడంట యోనాతాను? ఒకసారి చదవండమ్మా. 1 సామెల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం. 1 సామెల గ్రంథం 23వ అధ్యాయం 16 నుంచి 18. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. 1 సామ్యుయేలు గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం నుంచి. అయితే దావీదు అరణ్యంలో కొండ స్థలములు గల యందు జీపు అను అరణ్యంలో ఒక పర్వతమందు నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి
అతనిని అప్పగిప్పలేదు. తన ప్రాణమును తీయుటకై సౌలు బయలుదేరనని తెలుసుకున్న దావీదు జీపు అరణ్యంలో ఒక వనములలో దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనంలోనున్న దావీదు నద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇజ్రాయేలీలకు రాజు మగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకును తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతనిని బలపరచెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జాగ్రత్త వినండి, ఒక మంచి స్నేహితుడు మనల్ని ఆదరించే స్నేహితుడై ఉంటాడు. పరిస్థితులు భయంకరంగా ఉన్నా సరే స్నేహితుడు మనల్ని విడిచిపెట్టాడు. అలాగే ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను సహోదరి చేత. 17వ అధ్యాయం 17వ వచనం చదవండమ్మా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. ఒక స్నేహితుడు మన పరిస్థితులు ఎలాగున్నా సరే, చాలా దీనంగా ఉన్నా సరే విడిచిపెట్టే వ్యక్తి కాదు. 17వ అధ్యాయం 17వ వచనం సామెతల గ్రంథం. సహోదరి జయంతి గారు చదివి వినిపిస్తారు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దురాశలతో ప్రేమించును. చాలమ్మా, విడవక ప్రేమించును. పరిస్థితులు ఎలాగున్నా సరే విడవక ప్రేమించును. ఇంకా ఆదరణకర్త మన పరిస్థితులు ఎలాగున్నా సరే ఆయన పరలోక ఆదరణని మన హృదయంలో పెడతాడు. పరలోక సమాధానంని, పరలోక ఆనందంని మన హృదయంలో పెడతాడు. పెట్టి మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. అందుకు ఇప్పుడు చూడండి రైట్ సైడ్ పిక్చర్. ఇద్దరు స్తుతి పాటలు పాడుతున్నారు. కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు. కానీ హృదయము దేంతో నిండి ఉన్నదో అది నోరు పలుకును అని లేఖనం ఎలాగా సెలవిస్తున్నదో, ఇద్దరు స్తుతి పాటలు పాడుతున్నారు. ఎవరి గురించి నేను మాట్లాడుతున్నానమ్మా? చెప్పండి మీరే, అన్మ్యూట్ చేసుకొని. పౌలు శీలలు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో వర్ణించలేని పరలోక ఆదరణ ఉంది కాబట్టి. పరిస్థితులు మాత్రం బయట చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, కానీ పాటలు పాడుతున్నారు అని అంటే ఆదరణకర్త వాళ్ళ హృదయంలో పరలోక ఆదరణని పెట్టి ఉన్నాడు, పరలోక సమాధానంని పెట్టి ఉన్నాడు, పరలోక ఆనందంని పెట్టి ఉన్నాడు. వాళ్ళ హృదయంలో జీవజలం పొర్లుతున్నది కాబట్టి నోరు ఏం మాట్లాడును? హృదయం దేంతో నిండి ఉన్నదో అదే నోరు పలుకును. మరి ఆల్ అండర్స్టాండింగ్. మన స్నేహితుడు మనల్ని విడిచిపెట్టే స్నేహితుడు కాదు. అందుకే నెక్స్ట్ స్లైడ్ నేను మీకు చూపిస్తున్నాను. అదేమనగా ఇక్కడ చూడండి, జోసెఫ్ స్క్రివెన్ అనే ఒక గొప్ప సేవకుడు. ఆయన జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆ పరిస్థితిలో ఎవరన్నా కూలిపోతారు. అటువంటి పరిస్థితిలో ఆయన రచించిన పాట మనం ఎప్పుడు పాడుకుంటూ ఉంటాం. తెలుగులో కూడా పాడతాం, ఇంగ్లీష్లో ఆ పాట. వాట్ అ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, వాట్ అ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, ఆల్ అవర్ సిన్స్ అండ్ గ్రీవ్స్ టు బేర్. తెలుగులో కూడా ఉంది. ఈ పాట ఎప్పుడు రచింపబడింది అని అంటే ఆయన చాలా దుఃఖమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్ళే సమయంలో ఈ పాట రాయబడింది. ఎలాగ రాయగలిగాడు అటువంటి పాట అంటే ఆదరణకర్త అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనను ఆదరించాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది జోసెఫ్ స్క్రివెన్ గారి పిక్చర్, బ్లాక్ అండ్ వైట్. ఆ కాలంలో కలర్ ఫొటోస్ లేవు, కలర్ కెమెరాస్ లేవు, అందుకు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ మనము చూస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మన యేసు గొప్ప స్నేహితుడు, మంచి స్నేహితుడు అని అంటే ఆయన ఏ పరిస్థితులన్నా మనని ఆదరించే ప్రభు అయి ఉన్నాడు. ఓకే, సో మనం చూసింది 4 Cలు. మొదటిగా కాన్కర్ 1, తర్వాత మనం చూసింది కవనెంట్, మూడవది మనం చూసింది కన్సీడ్, నాలుగవది కంఫర్టర్. ఇప్పుడు మనం 5వ దానికి వద్దాం. 5వ Cకి కన్ఫైడ్. ఈ కన్ఫైడ్ అనే వర్డ్ నుంచే వర్డ్ కాన్ఫిడెన్షియల్ అనేది వచ్చింది. రాజ్ కుమార్ గారు కూడా ఇంగ్లీష్లో, లివింగ్ బైబిల్లో ఇంగ్లీష్లో ఉంటుంది, అది కూడా చూపించడానికి ట్రై చేస్తారు, లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం అక్కడ ఏమని రాయబడింది ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. అది రాజ్ కుమార్ గారు ట్రై చేయండి లివింగ్ బైబిల్లో చూపించటకు. కన్ఫైడ్ అనే వర్డ్ నుంచే కాన్ఫిడెన్షియల్ అనే వర్డ్ వచ్చింది. కాన్ఫిడెన్షియల్ అంటే ఏంటి? సీక్రెట్స్. అమ్మా, నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న.
నా స్కూల్ దినములు కూడా నాకు గుర్తొస్తున్నాయి. బహుశా నా తల్లిదండ్రుల దగ్గర కొన్ని విషయాలు నేను దాచిపెట్టానేమో, కానీ స్నేహితుల దగ్గర నేను దాచిపెట్టేవాడిని కాదు. మీ సంగతి ఏంటి అడుగుతున్నా. అప్పుడప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర కూడా ఏమైనా దాచిపెడతాం, కానీ స్నేహితుల దగ్గర దాచిపెడతామా అడుగుతున్నా నేను. చెప్పండి. మంచి స్నేహితుడు అంటే నమ్మి మన రహస్యాలు పంచుకుంటాం కదా, అవునా కాదా చెప్పండి. ఎస్ ఆర్ నో చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ ఎస్, రేణుకా సిస్టర్ చెప్తున్నారు. సో 25వ కీర్తన బ్రదర్ రాజ్ కుమార్ గారు, 25వ కీర్తన 14వ వచనం. 25వ కీర్తన 14వ వచనము ఇక్కడ చూడండి, మనకి రాజ్ కుమార్ గారు చూపిస్తున్నారు. 25వ కీర్తన 14వ వచనం లివింగ్ బైబిల్లో ఏమని రాయబడి ఉన్నది? The Lord is a friend to those who fear him. He teaches them his covenant. లివింగ్ బైబిల్ బ్రదర్, ఇది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అని ఉంది. TLB అని కొట్టండి. TLB అని కొడితే మీకు వస్తుంది. ఏమని ఉన్నది? TLB, ద లివింగ్ బైబిల్ చూడండి, లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. అబ్రహాం దేవుని స్నేహితుడు అనే మాట ఎక్కడ రాయబడి ఉంది బ్రదర్? మనకు చూపించే ముందు నేను సహోదరి జయంతితో ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదవమ్మా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం యాకోబు పత్రిక 23వ వచనం. సహోదరి జయంతి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడను అని లేఖనము నెరవేరబడినవు, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్నేహితుడు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు టెక్నికల్ కోఆర్డినేషన్ చేసి మనకు చూపిస్తున్నారు. లివింగ్ బైబిల్లో 25వ వచనం 14వ వచనం నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను. ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ దోస్ హూ రెవరెన్స్ హిమ్. With them alone he shares the secrets. అక్కడ చూడండి వర్డ్ సీక్రెట్స్. Secrets of his promises. Hallelujah, praise the Lord. జాగ్రత్త వినండి. సోదొమ గొమొర్రా వైపు వెళ్తున్నాడు దేవుడు. అబ్రహాంకి తెలియదు ఎందుకు దేవుడు ఆయన గుడారం విడిచిపెట్టి సోదొమ గొమొర్రా వైపు వెళ్తున్నాడు అనేది. అబ్రహాంకి అయితే తెలియదు, కానీ దేవుడే చెప్పిన మాటలు ఏంటి? నా స్నేహితుడైన అబ్రహాం దగ్గర నేనేమన్నా దాచేదనా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? స్నేహితుల దగ్గర దేవుడు రహస్యాలు దాచిపెట్టాడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా స్నేహితుడైన అబ్రహాం దగ్గర నేను ఇది దాచేదనా? నేను చెప్తాను ఎందుకు వెళ్తున్నాను సోదొమ గొమొర్రా వైపు అని దేవుడు అబ్రహాంతో పంచుకున్నాడు. అబ్రహాం ఎంతో చక్కగా విజ్ఞాపన ప్రార్థన లోతు పట్ల చేశాడు. అలాగే లోతుని కూడా దేవుడు సోదొమ గొమొర్రా అగ్ని వర్షం నుంచి కాపాడాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈరోజు నేను మీ ముందు కొన్ని రహస్యాలు తీసుకొని వస్తాను. చాలా మంది క్రైస్తవులకి ఈ విషయాలు తెలియవు. అందుకే నేను ఈ రహస్యాలు దేవుడు ఆయన భక్తులకి ఆయన స్నేహితులకి బయలుపరిచే రహస్యాల్లో 3 T's వాడతాను. ఒకటి టంగ్, ఇంకొకటి బ్రదర్ యూ కెన్ గో బ్యాక్ టు ద స్లైడ్. ఒకటి టంగ్, ఇంకొకటి ట్రెషర్, మూడవది థండర్. దేవుల్లో ఉన్న అనేక గొప్ప గుణంలో ఒక గొప్ప గుణం ఏమనగా ఆయన మన బలహీనతని బలంగా మార్చగలుగుతాడు, బలహీనతులని బలవంతులుగా మార్చగలుగుతాడు. ఎక్కడుంది ఆ మాట? సహోదరి జయంతితో ఈ వాక్య భాగం చదివిస్తాను. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చదవమా. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34-35. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పాలద్రోలిరి,
స్త్రీలను థ్యాంక్ యూ మా. బలహీనులై ఉండి బలపరచబడిరి అంటే దాని అర్థం ఏంటి? మన బలహీనతని దేవుని చేతిలో సమర్పిస్తే దాన్ని మన బలంగా దేవుడు మార్చగలుగుతాడు. జాగ్రత్త వినండి. ఇక్కడ 3 టీలు. మొదటిగా టంగ్, తర్వాత ట్రెషర్, కింద నేను చూపించేది థండర్. ఓకే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. చాలా మంది క్రైస్తవులకి ఈ మర్మాలు తెలియదు కాబట్టి నేను ఈ మర్మాలు మీ ముందు తీసుకొని వస్తున్నాను. దేవుడు సేవకి మోషేని పిలిచినప్పుడు మోషే ఏ సాకు ఇచ్చి ప్రభువా నీ సేవలో నేను వాడబడను అని అన్నాడు? మనకందరు కూడా పరిచితమైన వాక్య భాగం. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనం. ఏమని అంటున్నాడు అని అంటే, ప్రభువా నాకు నత్తి సమస్య ఉంది, నీ చేతిలో నేను వాడబడలేను, నీ నోటి బోరగా నేను ఉండలేను అని సాకు చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి? నోర్లను ఎవరు సృష్టిస్తున్నారు, నాలుకలను ఎవరు సృష్టిస్తారు, నేను నిన్ను బలపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. లేఖనంలో ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రసంగము కొండ మీద ప్రసంగం కూడా కాదు. కొండ మీద ప్రసంగం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటలు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లోనే ఉంటుంది. 3 అధ్యాయాల్లోనే మనకు కనిపిస్తుంది. అన్నిటికంటే పెద్ద ప్రసంగం లేఖనంలో ద్వితోపదేశ కాండంలో మనం గమనిస్తే 34 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 33 అధ్యాయాలు కంటిన్యూస్ గా మోషేనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పటికి ఆయనకి తోడ్పడిన ఆరోన్, ఆయన అన్నయ్య గారు, అప్పుడప్పుడు తోడ్పడతారు మాట్లాడే విషయంలో, ఎందుకంటే ఈయనకి నత్తి సమస్య ఉంది కాబట్టి. ఆరోన్ కూడా అప్పటికే చనిపోయాడు. సంఖ్యాకాండంలోనే ఆరోన్ చనిపోవటం మనం చూస్తున్నాం. ఆయనకు సహాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. అన్నిటికంటే పెద్ద ప్రసంగము ఒక సమయంలో నత్తివాడైన మోషే చేత దేవుడు చేయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పండి. వినొచ్చా నేను? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దీన్ని బట్టి జాగ్రత్తగా వినండి. దీన్ని బట్టి ఒక భక్తుడు అన్నాడు, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. When the fact registered in my mind that God used a stammerer to preach the longest sermon in the Bible, I am speechless అని అన్నాడు. తెలుగులో చెప్తాను. ఎప్పుడు ఈ సత్యం నేను గ్రహించానో, దేవుడు ఒక నత్తివాణ్ణి అన్నిటికంటే పెద్ద ప్రసంగం లేఖనంలో చేయించాడనే సత్యం నేను ఎప్పుడు గ్రహించానో, ఆశ్చర్యం బట్టి నా నోటి నుంచి మాటలు రావట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇటువంటి మర్మాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆయన స్నేహితుల దగ్గర మర్మాలని దేవుడు దాచిపెట్టాడు. ప్రతి క్రైస్తవుడు 119వ కీర్తన 18వ వచనము చదివేసి ప్రార్థన చేసి లేఖనం చదవాలి. ఏమని రాయబడింది? 119వ కీర్తన 18వ వచనంలో, ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరువు. ఎన్నోసార్లు మనం బైబిల్ చదువుతూనే ఉంటాం, కానీ ఒక కను దృష్టి నుంచి బహుశా అప్పటి వరకు చూడని కొన్ని విషయాలు మనం చూసేటట్లు దేవుడు మన కన్నులను విప్పుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ట్రెషర్ అంటే ఆస్తి. ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో ఆస్తి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి. ఒక వ్యక్తి దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని గాడిదలు ఉన్నాయి, ఎన్ని ఒంటేలు ఉన్నాయి, దాన్ని బట్టి ఒక వ్యక్తి ఆస్తిపరుడుగా ఎంచబడేవాడు. నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న. యోబు గ్రంథం ప్రారంభంలో యోబు బ్యాంక్ అకౌంట్లో 2 కోట్ల రూపాయలు ఉన్నాయని రాయబడి ఉందా? లేకపోతే యోబు దగ్గర ఇన్ని గొర్రెలు, ఇన్ని మేకలు, ఇన్ని ఒంటేలు ఉన్నాయి, ఇన్ని గాడిదలు ఉన్నాయని రాయబడిందా? మీరే చెప్పండి నాకు. పశు సంపద లెక్క ప్రకారం లెక్కించబడింది పాస్టర్ గారు, అంతే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో అలాగే ఆ కాలంలో ఆస్తిపరుడు అంటే ఆయన దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని ఒంటేలు ఉన్నాయి, ఎన్ని గాడిదలు ఉన్నాయి, అదే కొలతబద్ద అయ్యేది. సో ఇప్పుడు మనం చూద్దాం, దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీలకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఓకే, వాళ్ళ పట్ల, ఇజ్రాయేలీల పట్ల అమాలీకులు భయంకరంగా ప్రవర్తించారు. వాళ్ళు కానాన్ దేశం వైపు నడుచుకొని వెళ్తే సమయంలో, ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత కానాన్ దేశం వైపు నడుచుకొని వెళ్ళే సమయంలో అమాలీకులు భయంకరంగా ప్రవర్తించారు ఒక సందర్భంలో. అదంతా కూడా మనం నిర్గమకాండం 17వ అధ్యాయంలో చదువుకోవచ్చు.
దాని సారాంశము మరి మనము ద్వితోపదేశ కాండము 25వ అధ్యాయము 18వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకోవచ్చు. ఒకసారి నేను సహోదరి జయంతితో ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. ద్వితోపదేశ కాండమమ్మ 25వ అధ్యాయము 18వ వచనం నుంచి చివరి వచనం వరకు. సహోదరి జయంతి అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము 18వ వచనం నుంచి. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ అయ్యగారు మళ్ళొకసారి చదవమ్మా. అదే 25వ అధ్యాయము 18వ వచనం కరెక్టే. మీరు స్టార్ట్ చేసింది కరెక్టే. 18వ వచనం నుంచి చివరి వచనం వరకు. ఓకే. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేసను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లును నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశంలో చుట్టుపట్ల ఉన్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం క్రింద నుండి అమాలేకీయుల పేర్లు తుడిచివేయవలనని ఇది మరచిపోవద్దు. అమాలీకుల పేరు ఆకాశం కింద నుంచి తుడిచివేసేయండి. ఎప్పుడు? వాగ్దానం దేశంలో మీరు స్థిరపరచబడిన తర్వాత అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు చాలా భయంకరంగా ప్రవర్తించారు. ఇజ్రాయేలీలు నడుచుకొని వెళ్ళే సమయంలో వెనకాలన్న భాగం అంటే వృద్ధులు, బలహీనులు, చిన్నపిల్లలు వాళ్ళే వెనకాల నడుచుకొని వచ్చేవారు. వాళ్ళని హతం చేశారు. ఇంకా మనం జూయిష్ బైబిల్ కామెంటరీస్ చదివితే 3 ఉంటాయి, టార్గమ్, తాల్బర్డ్, మిద్రాష్. వాళ్ళు ఎంత భయంకరంగా అమాలీకులు ప్రవర్తించారంటే చంపటమే కాదు, చంపిన వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని కూడా కట్ చేసి ఆకాశం వైపు విసిరేసి దేవుడా ఎక్కడున్నావు వీళ్ళని నువ్వు రక్షించుటకు అని గేలీ చేశారు. సో 17వ అధ్యాయంలోనే మనం చూస్తే నిర్గమకాండము వాళ్ళు శిక్షింపబడారు దేవుని చేత. యెహోషువ వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొడుతున్నాడు. కానీ వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. చాలా మంది అమాలేకులు బతికే ఉన్నారు. సో మీరు వాగ్దాన దేశంలో స్థిరపరచబడిన తర్వాత మీరు చేసే పని ఏంటంటే అమాలేకుల పేరుని ఆకాశం కింద నుంచి తుడిచివేసేయండి అని దేవుడు అంటున్నారు. సో ఇజ్రాయేలీలు ఎప్పుడు స్థిరపరచబడారు? న్యాయాధిపతులు వాళ్ళని పరిపాలించిన సమయంలోనా? అడుగుతున్నా మిమ్మల్ని. యూదుల సమాజంలో స్థిరత ఉండిందమ్మా న్యాయాధిపతులు వాళ్ళని పరిపాలించినప్పుడు? చాలా మంది న్యాయాధిపతుల గ్రంథం చదివి ఉంటారు. ఎలాగ ఎండ్ అవుతుంది? చివరి వచనం ఏంటి న్యాయాధిపతుల గ్రంథంలో? చూద్దామా? 21వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా. న్యాయాధిపతుల గ్రంథం. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత వాళ్ళని పరిపాలించింది, యూదులకి నాయకులుగా ఉండింది న్యాయాధిపతులు. ఆ సమయంలో ఒక స్థిరత ఉండిందా ఇజ్రాయెల్ సమాజంలో? చూద్దాం. 21వ అధ్యాయం 25వ వచనం. ఎందుకంటే ఏ న్యాయాధిపతికి కూడా నువ్వు వెళ్ళి అమాలీకులతో యుద్ధం చేసి వాళ్ళని నాశనం చేయని దేవుడు ఆజ్ఞాపించడం మనకు కనిపించదు న్యాయాధిపతుల గ్రంథంలో. 21వ అధ్యాయం 25వ వచనం అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనము. ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడను తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చను. రాజు లేడు, ఒక స్థిరత లేదు సమాజంలో. ఎట్లా కావస్తే అట్లా జీవిస్తున్నారంట. ఒక స్థిరత అనేది లేదు సామాజికంగా, ఆత్మికంగా చూస్తే. అదే మాట మరి న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చదువుకోవచ్చు. చదువమా 17వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాం ప్రశ్న. అమాలీకులని వెళ్ళి కంప్లీట్ గా నాశనం చేయి అనే ఆజ్ఞ ఏ న్యాయాధిపతి కన్నా దేవుడు ఇచ్చాడా లేకపోతే సౌల్ రాజుకి ఇచ్చాడా? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి.
అమాలీకులను వెళ్ళి నాశనం చేయి, వాళ్ళ ఆస్తిని నువ్వు ఆశించకు అనే ఆజ్ఞ న్యాయాధిపతులకి దేవుడు ఇచ్చాడా, లేకపోతే సౌలు రాజుకి ఇచ్చాడా? సౌల్ రాజుకి. సౌలు రాజుకి ఇచ్చిండు. ఎందుకు? అప్పుడు ఒక స్థిరత వచ్చింది, సమాజంలో ఒక స్థిరత వచ్చింది. జాగ్రత్త వినండి, చాలాసార్లు మనం దావీదు గురించి ఇలాగ జరిగిందని అనుకుంటాం. అవును, జరిగింది. దావీదు ఎక్కడ వెళ్ళినా సరే యుద్ధంలో ఆయనకి విజయమే దేవుడు ఇచ్చాడు. ఎక్కడ వెళ్ళినా సరే విజయమే ఆయనకి దొరికింది. అది దావీదు గురించి రాయబడింది, నిజమే. ఆ మాటలు సౌలు పట్ల కూడా రాయబడి ఉన్నది. అది చాలా మంది క్రైస్తవులకి తెలియదు. ఎక్కడుంది? సౌలు ఎక్కడ వెళ్ళినా సరే విజయం పొందాడు. దాన్ని బట్టి యూదుల సమాజంలో స్థిరత వచ్చింది. వేరే శత్రులు ఎవరన్నా వచ్చి యూదులని హింసించుట, సౌలు పరిపాలనలో ఆయన స్థిరపరచబడిన తర్వాత ఎక్కడ మనము చూడం. ఒకసారి తీయమ్మా, 1 సామెయలు గ్రంథం 14వ అధ్యాయం 47వ వచనం. 1 సామెయలు గ్రంథం 14వ అధ్యాయం 47వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. జయంతి గారు చదివినిపిస్తారు. 1 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 47వ వచనం. ఇలాగన సౌలు ఇజ్రాయేలీలను ఏలుటకును అధికారం నొందిన వాడై నకముకుల వారి శత్రువులైన మోయాబీలతోను, అమేనీలతోను, ఎదోమీలతోను, సోబా దేశమును రాజుతోను, ఫిలిష్తీలతోను యుద్ధము చేసెను. ఎవరి మీదికి అతన్ని పోయెనో వారినందరినీ ఓడించెను. ఎక్కడ సౌలు వెళ్ళాడో అక్కడ ఆయనకు విజయమే విజయం, స్థిరత వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ లోకంలో అపవిత్రత పాగుతుందా లేకపోతే పవిత్రత పాగుతుందా? అంటే ఇంగ్లీష్లో చెప్తాను, will gospel spread or will gossips spread? చెప్పండి. Gossips will spread. నేను COVID-19తో బాధపడుతూ నా మంచి స్నేహితుడు రాజ్ కుమార్ గారిని హత్తుకుంటే నా అనారోగ్యము ఆయనకు అంటుకుంటుంది, రాజ్ కుమార్ గారికి. ఆయన ఆరోగ్యం నాకు అంటుకోదు. సో దేవుడు అపవిత్రమైన చేతులతో ముట్టిన ఏ వస్తువున్నా అపవిత్రమైనది అని అంటారు. ఎక్కడుంది అది? హగాయి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. హగాయి గ్రంథం అర్థం చేసుకో. ఎందుకు మీరు అమాలీకులైన ఆస్తిని ఆశించకూడదు అనే దాని వెనకాల సత్యం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అమాలీకులు ఏం ముడుతున్నారో అది కూడా అపవిత్రంగా మార్చబడుతుంది. వాళ్ళ ఆస్తి అంతా కూడా అపవిత్రమైన ఆస్తి, అది దేవుడు ఆశించాడు. ఒకసారి చదవమ్మా, హగాయి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి. సోదరి జయంతి గారు చదువు వినిపిస్తుండగా మీ బైబిల్ చేసుకోండి. హగాయి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనము. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రత్యక్షమై హగ్గాయికు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్రమును విచారణ చేయుము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన చెంగునకును కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను, పంటకమునైనను, ద్రాక్షరసమునైనను, తైలమునైనను, మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకుడు అడగగా వాడు కాదనిరి. పవిత్రమైన చేత్తో ఏదన్నా ముడితే అది పవిత్రం అయిపోదు, కానీ అపవిత్రమైన చేతులతో ముడితే కంటిన్యూ మా. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాడిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగుననియు హగ్గాయి మరలా అడగగా యాజకులు అది అపవిత్రమగుననిరి. అప్పుడు హగ్గాయి థ్యాంక్ యూ. ఇదే నేను చెప్పాలని కోరుకుంటున్నా. పవిత్రమైన చేతులతో ఏదైనా ముడితే అది పవిత్రంగా అయిపోదు, కానీ అపవిత్రమైన చేతులతో ఏదైనా ముడితే అది అపవిత్రంగా మార్చబడుతుంది. సౌలు చేసిన పాపం ఏంటి? 2. ఒకటి, అమాలీకుల ఆస్తిని ఆశించాడు. వాళ్ళు గొర్రెలు మేకలని ఆశించాడు. అంతకీ ఆయన ఇజ్రాయెల్ దేశం రాజు,
ఆయన దగ్గర కావాల్సిన ఆస్తి ఉంది, కావాల్సిన గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. కానీ ఆ గొర్రెలని మేకలని ఆశించాడు. సామ్యూయేలు ప్రవక్త వచ్చి గద్దిస్తున్నాడు, ఎందుకు నువ్వు ఈ గొర్రెలని మేకలని పెట్టుకున్నావు నీ దగ్గర? అమాలేకుల ఆస్తి అంతా కూడా అపవిత్రమైనది అని అంటే దేవునికి అర్పించుటకు అని సాకు చెప్తున్నాడు సౌలు. అప్పుడు సామ్యూయేలు ప్రవక్త చెప్పిన మాటలు ఏంటి? అర్పణల కంట విధేయత ముఖ్యము అని అంటున్నాడు. అలాగే అగాగు రాజుని చంపివేసేసి ఉండాలి. భయంకరమైన దుష్టుడు ఆయన అగాగు రాజు. ఆయనను చంపాడా? సామ్యూయేలు ప్రవక్త వచ్చే వరకు అగాగు రాజు ఇంకా బతికే ఉన్నాడు. ఇంకా అగాగు రాజు కుటుంబ సదస్యులు కొంచెం మంది అక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు సామ్యూయేలు ప్రవక్త వచ్చే వరకు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. 1 సామ్యూయేలు గ్రంథం 15వ అధ్యాయము 15-16 వచనాలు చదవమ్మా. 1 సామ్యూయేలు గ్రంథం 15వ అధ్యాయం 15-16. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం నుంచి. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలిలర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసితిమనగా సమూయేలు నువ్వు మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నీతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రమునకు శిరస్సువైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేల్ మీద రాజుగా అభిషేకించను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులని నిర్మూలము చేయము, వారిని లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గం. చాలు పాపం చేశాడు. సామ్యూయేలు ప్రవక్త ఆయనని ఎదిరించినప్పుడు దావీదు కూడా పాపం చేశాడు. నాతాన్ ప్రవక్త ఆయనని ఎదిరించినప్పుడు దావీదుని ఆయన సాకులు చెప్పలేదు, కానీ వెంటనే దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. కానీ సామ్యూయేలు ప్రవక్త సౌల్ని ఎదిరించినప్పుడు నువ్వు ఎందుకు పాపం చేశావు, నువ్వు ఎందుకు వాళ్ళ ఆస్తిని ఆశించావు అన్నప్పుడు సౌలు మనకి సాకులు చెప్పేటట్లు కనిపిస్తున్నదా, లేకపోతే మారు మనసు పొందినట్టు కనిపిస్తున్నదా? చెప్పండి. సాకులు చెప్తున్నాడు. దేవునికి అర్పించుటకు ఇది తీసుకున్నాను. అరే, అపవిత్రమైన జంతువులు ఆయనకు దేవునికి ఎందుకు కావాలి? అపవిత్రమైన అమాలేకుల చేతులతో దాన్ని ముట్టారు అని అంటే అది కూడా అపవిత్రమైనదే. అపవిత్రమైన అర్పణలు దేవునికి అవసరం లేదు. ఇంకా అగాగు రాజు భయంకరమైన దుష్టుడు, ఆయన చంపకుండా అలాగే విడిచిపెట్టాడు. అది కూడా మనం చదువుకుందాం. 1 సామ్యూయేలు గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం చదవమ్మా. 1 సామ్యూయేలు గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనం. సమూయేలు అమాలేకీయుల రాజు అయిన అగాగును నా దగ్గరకు తీసుకొని రండని చెప్పెను. అగాగు సంతోషముగా అతని దగ్గరికి వచ్చి మరణ శ్రమ నాకు గతించిపోయేనని చెప్పగా సమూయేలు, నీ కత్తి స్త్రీలకును సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్లాలులో యెహోవా సన్నిధిన అగాగును తుత్తునీయులుగా నరికెను. థ్యాంక్ యూ. సామ్యూయేలు ప్రవక్త వచ్చి అగాగుని చంపే వరకు అవసరం లేని కనికరము సౌలు చూపిస్తున్నాడు అగాగు రాజు పట్ల. మనం దేవుని కంటే పవిత్రులం కాదు. దేవుడు ఏమన్నా ఆజ్ఞాపిస్తే అది మనము పాటించాలి. అది ఆల్ అండర్స్టాండింగ్. ఇదంతా కూడా నేను ఎందుకు మీ ముందు తీసుకొని వస్తున్నాను ఈ సంఘటన, ఎందుకంటే ఈ మర్మాలు కొంచెం మంది క్రైస్తవులకి తెలియదు. ఇప్పుడు
నేనేం మీకు బయలుపరచబోతున్నానో ఆ మర్మాలు చాలా మంది క్రైస్తవులకి తెలియదు. ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసే ఉండొచ్చు. కానీ 500 సంవత్సరాల తర్వాత ఒక యాక్షన్ రీప్లే జరుగుతున్నది. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు దేవుడు చేస్తాడని మీతో పంచుకున్నాను. ఏది మన బలహీనతనో దాన్ని బలంగా మార్చగలుగుతాడు దేవుడు అని నేను మీతో పంచుకున్నాను. అంతకీ ఈ సౌల్ రాజు ఏ గోత్రంకి చెందిన వ్యక్తి, ఎవరు కుమారుడు అని మనం చూస్తే ఆయన బెంజమిన్ గోత్రంకి చెందిన వ్యక్తి, కీషు కుమారుడు. ఎక్కడుంది ఆ మాట? ఒకసారి తీయండమ్మా. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి సామెల్ గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు. మొదటి సామెల్ గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు. ఏ గోత్రంకి చెందిన వ్యక్తి సౌల్ రాజు, ఎవరు కుమారుడు, అది కూడా మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. ఆసియాకు పుట్టిన బెకోరాతు కుమారుడైన సెరోరునకును జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్నామీయుడు ఒకడుండను. కీషు భాగ్యవంతుడు, ఒక బెనామీయుడును, అతనికి సౌల్ అని ఒక కుమారుడుండను. చాలు. సౌల్ ఎవరు? బెంజమిన్ గోత్రంకి చెందిన కీషు కుమారుడు. అవునా? 500 సంవత్సరాల తర్వాత ఒక యాక్షన్ రీప్లే మనం చూద్దాం. ఎస్తేర్ గ్రంథంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎస్తేర్ గ్రంథంలో మనకు తెలుసు మొర్దెకాయి అనే ఒక మంచి యూదుడు ఉన్నాడు. ఆయన ఏ గోత్రంకి చెందిన వ్యక్తి, ఆయన ఎవరు కుమారుడు, అది కూడా మనం చూద్దాం. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. షూషాను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయేరు వంశస్థుడనైన మొర్దెకాయి అని ఒకడుండను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొర్దెకాయి ఎవరు? అదే బెంజమిన్ గోత్రంకి చెందిన వ్యక్తి, కీషు కుమారుడు, అంటే కీషు వంశావళికి చెందినవాడు. ఇప్పుడు ఆ ఎస్తేర్ గ్రంథంలోనే యూదులకి శత్రువు ఎవరు అడుగుతున్నా. చాలా మంది మీరు ఎస్తేర్ గ్రంథం చదివారు. ఎవరది? హామాన్ ఎవరు? వచనం చదవండి అమ్మా. 3వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజు అయిన అశ్వరోషు హమోదాతు కుమారుడగు హగాగీయుడగు హామానునను గణపర్చి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. అగాగీయుడైన హామాను. అర్థమవుతుందా? యాక్షన్ రీప్లే. 500 ఇయర్స్ తర్వాత మొర్దెకాయి ఎవరు? అదే బెంజమిన్ గోత్రంకి చెందిన కీషు వంశావళిలోకి చెందిన కుమారుడు మొర్దెకాయి. హామాన్ ఎవరు? అగాగీయుడు. అగాగు రాజు సంతానము. అర్థమైందా? ఎవరి ఆస్తిని సౌలు ఆశించాడో, ఎవరి పట్ల కనికరము సౌలు అనవసరంగా చూపించాడో, ఆ వంశావళికి చెందిన దుష్టుడే హామాను. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు రాజు హామాన్ని హెచ్చించాను. ఎలాగ హెచ్చించాను అని అంటే, ఆయన సింహాసనంని ఈయన సింహాసనం పక్కన పెట్టాడంట. అంటే రాజు ప్రెసిడెంట్ అంటే ఈయన వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, హామాను రాజుకి వైస్ ప్రెసిడెంట్ అంటే ఆస్తి పరుడా కాదా? ఆయన దగ్గర వెండి బంగారము గొర్రెలు మేకలు ఉంటాయా కాదా? అడుగుతున్నా మిమ్మల్ని. అవును. ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగింది? ఇది ఈ క్రైస్తవులు ఎప్పుడు చూడరు. ఇది ఏం జరిగిందో, ఇటువంటి మర్మాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు, ఆయన స్నేహితులం కాబట్టి. హామాన్ పట్ల మొర్దెకాయి కనికరం చూపించలేదు. హామాన్ కుటుంబం పట్ల మొర్దెకాయి కనికరం చూపించలేదు. ఏం జరిగింది చూద్దాం. 9వ అధ్యాయం ఎస్తేర్ గ్రంథం 6వ వచనం నుంచి చదవమ్మా. 6వ వచనం నుంచి 10వ వచనం. ఎస్తేర్ గ్రంథం
6వ అధ్యాయము 9వ వచనం నుంచి. సారీ 9వ అధ్యాయం అమ్మా, 9వ అధ్యాయము 6వ వచనం నుంచి. 9వ అధ్యాయం 6వ వచనం నుంచి. షూషాను కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి. హమాదాతు కుమారుడైన యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షీషదాత, దలోపాను, అస్పాత, బోరాత, అదల్య, అరిదాత, పర్షితు, అరిసై, అరిదై, వైజాదాత అను వారిని చంపిరి. అయితే కొల్లసము వారు పట్టుకొనలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హామాన్ ఆస్తిని మొర్దెకాయి అయిన సైన్యం ముట్టుకోలేదు. హామాన్ దగ్గర ఎంతో వెండి ఉంది, ఎంతో బంగారం ఉంది, ఎన్నో గొర్రెలు ఉన్నాయి, ఎన్నో మేకలు ఉన్నాయి. ఏ విషయంలో బెంజమిన్ గోత్రంకి చెందిన కిషు కుమారుడైన సౌలు ఓడిపోయాడో అదే క్షేత్రంలో ఇంకొక బెంజమిన్ గోత్రంకి చెందిన కుష్ కుమారుడైన మొర్దెకాయి గెలుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పండి. ఈ మర్మం ఎప్పుడైనా మనం అర్థం చేసుకున్నామా? మీరే చెప్పండి, ఫ్రాంక్ గా చెప్పండి. ఎవరైనా ముందు బయలుపరిచారా మీకు? చెప్పండి. నో. ఎవరు చెప్పలేదు మనకి. ఎవరు చెప్తారు? స్నేహితుడైన యేసు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇటువంటి మర్మాలు కళ్ళు తెరిచి దేవుడు మనకు చూపిస్తాడు. మనం బైబిల్ చదువుకొని వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఎవరు బైబిల్ 119వ కీర్తన 18వ వచనం చదివి తర్వాత బైబిల్ చదువుతారు. ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేసి ఎవరు చదువుతారో, ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు దేవుడు మన కళ్ళని తెరుస్తాడు. హామాన్ దగ్గర ఏమైనా ఆస్తి తక్కువ ఉంటుందా? రాజుకి వైస్ ప్రెసిడెంట్ అంటే ఎంత వెండి ఉండొచ్చు, ఎంత బంగారం ఉండొచ్చు, ఎన్ని గొర్రెలు ఉండొచ్చు, ఎన్ని మేకలు ఉండొచ్చు. కానీ ఏ క్షేత్రంలో బెంజమిన్ గోత్రంకి చెందిన కిష్ కుమారుడైన సౌలు దేవుని నామంని దూషించాడో అదే క్షేత్రంలో ఇంకొక బెంజమిన్ గోత్రంకి చెందిన కిష్ కుమారుడైన మొర్దెకాయి దేవుని గణపరుస్తున్నాడో ఆ హామాన్ ఆస్తిని ఆయన ఆశించట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ కొన సొమ్ము ఈయన ముట్టుకోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎక్కడ మనం బలహీనులమై ఉంటామో అక్కడ దేవుడు బలవంతులుగా మనల్ని మారుస్తాడు. ఇటువంటి రహస్యాలమ్మా, ఇటువంటి మర్మాలు స్నేహితుడే ఇంకొక స్నేహితుడికి చూపిస్తాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? ఇంకొకటి నేను చెప్పేసి ముగిస్తాను. అది ఏమనగా ఇంకొక సత్యము, జెబెదీ కుమారులైన యాకోబు అలాగే యోహాన్కి దేవుడు పెట్టిన పేరేంటి? సన్స్ ఆఫ్ థండర్. సన్స్ ఆఫ్ థండర్. అందుకే థండర్ అనే వర్డ్ వాడాను. ఒకసారి చదువుదామా? వాళ్ళకి దేవుడి యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులని ఎన్నుకున్నప్పుడు, పరిచర్యకి ఆయనతో పాటు తోడై ఉండాలని ఎన్నుకున్నప్పుడు ఆయన ఏ పేరు పెట్టాడు యోహాన్కి, యాకోబ్కి? ఒకసారి మనం చూద్దామా? మార్క్స్ వార్త 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం చదవమ్మా. జయంతి సహోదరి చదివినిపిస్తారు. ఎందుకు ఉర్మిడి కుమారులు? మామూలుగా పెట్టలేదు ప్రభువారు వాళ్ళకి ఉర్మిడి కుమారులని, ఎందుకంటే చాలా సమీపంగా వాళ్ళ ప్రవర్తనని ప్రభువారు గమనించారు కాబట్టి ఆ పేరు పెట్టాడు. ఒకసారి చదవమ్మా. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం. అన్మ్యూట్ చేసుకోమా జయంతి. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 14వ వచనం నుంచి. వారు తమతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము కలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురు అను పేరు పెట్టిన సిమోనును, జెబెదాయి కుమారుడగు యాకోబును, అతని సహోదరుడగు యోహానును, వీరిద్దరికి ఆయన బోయనెర్గేసును పేరు పెట్టి, బోయనెర్గేసు అను ఉరిమేడి వారు అని అర్థము. ఆంద్రోయును. ఎందుకు ఉరిమిడి వారు? ఎందుకంటే వెంటనే వాళ్ళ కోపం వచ్చేస్తుంది.
అందుకే ప్రభువారు కరెక్ట్ గా పేరు పెట్టారు వాళ్ళిద్దరికి. యాకోబుకి యోహాన్కి పెట్టింది ఏంటి? ఉర్మిడి కుమారులు. ఒక సందర్భం మీ ముందు తీసుకొని వస్తున్నాను, జాగ్రత్త వినండి. ఇదే ఇజ్రాయెల్ దేశం అనుకుందాం. దాన్ని రోమిలు 3 భాగాలుగా విభాగించారు చక్కగా పరిపాలించుటకు. ఉత్తరం వైపు ఉన్న భాగము గలీలియా ప్రాంతం, మధ్యలో ఉన్న భాగము సమేరియా ప్రాంతం, దక్షిణం వైపు ఉన్న భాగము యూదియా ప్రాంతం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ వరకు పరిచర్య ఎక్కడ చేశారు అని అంటే గలీలియా ప్రాంతం. కానీ అప్పుడప్పుడు యూదియా ప్రాంతం యెరూషలేము ఆలయంకి వచ్చేవారు. ఈవెన్ ఆయన రక్షణ ప్రణాళిక కూడా యెరూషలేంలోనే ముగించాలి. సో సమేరియాని దాటే రావాలి. యూదియాకి రావాలంటే సమేరియా ప్రాంతంని దాటే రావాలి. సమరీయులకి యూదులకి ఎప్పుడు పడేది కాదు. సో ఒక సందర్భంలో ఏం జరిగింది అది నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. అందుకే ఉర్మిడి కుమారులు అనే పేరు ప్రభువారు యోహాన్కి యాకోబ్కి ఇచ్చారు. చదవండమ్మా, లూకాసు వార్త 9వ అధ్యాయం 51, 52. లూకాసు వార్త 9వ అధ్యాయం 51, 52 ఒకసారి చదవండి. ఏం జరిగింది? అన్మ్యూట్ చేసుకోమా జయంతి. లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనం నుంచి. ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినములలో పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకును మనసు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖమునై నందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్గి దిగి వీరిని నాశనము చేయనట్లును మేము ఆజ్ఞాపించుటకు మీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. జాగ్రత్త వినండి. నేను రక్షించుటకే వచ్చాను కానీ చంపుటకు నేను రాలేదని ప్రభువారు యాకోబు యోహాన్ని గద్దిస్తున్నారు. జాగ్రత్త వినండి. వెంటనే కోపం వచ్చేసింది. సమరీయులు వాళ్ళకి ప్లేస్ ఇవ్వట్లేదు బస చేయుటకు. ఆ కాలంలోనే లాడ్జెస్ ఉండేవి, ఆ కాలంలోనే హోటల్స్ ఉండేవి, సత్రాలు ఉండేవి. సత్రాల్లో కొన్ని గదులు నియమించండి అని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను యాకోబుని పంపిస్తే సమరీయులకి యూదులకు పడదు కాబట్టి మేము మీకు చోటు ఇయ్యము అనగానే వెంటనే కోపం వచ్చేస్తుంది. అగ్ని వర్షం మేము తీసుకొని వస్తాం ప్రభువా వీళ్ళ మీద, వీళ్ళని నాశనం చేసేస్తాం, వీళ్ళని మేము కంప్లీట్ గా చంపేస్తాం ప్రభువా అనే కోపం వచ్చేసింది. అగ్ని వర్షం కురిపిద్దాం వీళ్ళ మీద అని అంటున్నారు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇదే యోహాన్, ఉర్మిడి కుమారుడైన యోహాన్, ఆయన ఏమయ్యాడు చివర్లు? అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు ప్రభువారు ఆయనను ఎలాగా మారుస్తూ తీసుకొని వచ్చారు అని అంటే, మొదటి యోహాన్ 4వ అధ్యాయం 6వ వచనం. అది నేను సహోదరి జయంతితో చదివిస్తాను. మనకందరు కూడా తెలుసు దేవుడు ప్రేమామయుడు. జాగ్రత్త వినండి. మనకందరు కూడా తెలుసు దేవుడు ప్రేమామయుడు. ఆయన క్రియల చొప్పున మనం గ్రహించవచ్చు దేవుడు ప్రేమామయుడు అని. ఆయన క్రియల చొప్పున ఆది కాండం నుంచి మనము గ్రహించవచ్చు. కానీ పాత నిబంధనంలో ఎక్కడన్నా మీరు చూడండి, ఆది కాండం నుంచి మలకీ గ్రంథం వరకు ప్రేమామయుడు అనే మాట దేవుని పట్ల వాడబడలేదు. సువార్తలు కూడా వాడబడలేదు, అపోస్తుల కార్యంలో వాడబడలేదు, పౌలు పత్రికల్లో వాడబడలేదు. బైబిల్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. ఒక్క సమయంలో ఉర్మిడి కుమారుడైన యోహాన్ను దేవుడు లేపి మొదటి యోహాన్ 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాపించాడు అంటే, దేవుడు ప్రేమామయుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా లేఖనంలో? తీయండి, మొదటి యోహాన్ 4వ అధ్యాయం 6వ వచనం. ఒక్క సమయంలో ఉర్మిడి కుమారుడైన యోహాన్ గ్రహించాడు దేవుడు ప్రేమామయుడు అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదువుదామా? మొదటి యోహాను 4వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. మొదటి యోహాను 4వ అధ్యాయము 6వ వచనము. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు
మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. కంటిన్యూ మా కంటిన్యూ. ప్రియులారా మనము ఒకనినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలకముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలకముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. మనము ఆయన ద్వారా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ప్రేమ స్వరూపి అనే మాటలు ఎవరు రాశారు? ఒక సమయంలో ఉర్మిడి కుమారుడైన యోహాన్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన బలహీనతని దేవుడు బలంగా మార్చగలుగుతాడు. ఎక్కడ మనం ఓడిపోతున్నామో అక్కడే గెలిచేటట్లు దేవుడు చేస్తాడు. జాగ్రత్త వినండి. ముందు మీరు ఎప్పుడన్నా గ్రహించారా ఈ రహస్యము? ఒక్క సమయంలో ఉర్మిడి కుమారుడని పిలువబడిన యోహాన్ చేత దేవుడు ఈ వాక్యం రాపించాడనే సత్యం ఎప్పుడైనా గ్రహించారా ముందు? అడుగుతున్నా మిమ్మల్ని. దేవుడు ప్రేమామయుడు అనే మాట మీకు ఆది కాండం నుంచి మలకి గ్రంథం వరకు కనిపించదు, సువార్తలో కనిపించదు, అపోస్తల కార్యంలో కనిపించదు, అలాగే పౌలు పత్రికల్లో మనకు కనిపించదు. బైబిల్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. ఆ టైంలో దేవుడు లేపి యోహాన్ని వాడి ఈ గంభీరమైన సత్యము ఆయన రాసేటట్లు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఒక సమయంలో ఎవరమ్మా యోహాను? చాలా దీర్ఘశాంతుడా లేకపోతే వెంటనే కోపం తెచ్చుకునే వ్యక్తి? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. కోపం తెచ్చుకునే వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు ఎలాగా మారిపోయాడు అని అంటే దేవుడు ప్రేమామయుడు అనే మాట రాస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? మన దేవుడు మారని దేవుడు. మన బలహీనతలు ఏంటో ఆయన దగ్గర మనం తీసుకొని వస్తే, ప్రభా ఈ విషయాల్లో నేను బలహీనుడై ఉన్నాను, ఈ విషయంలో నేను బలహీనుడై ఉన్నాను. ప్రతి క్రైస్తవంలో ఒక్కొక్క బలహీనత ఉండొచ్చు, అది వేరే వేరేగా ఉండొచ్చు ఒక్కొక్క వ్యక్తి పట్ల. అదేంటో మనం దేవుని సన్నిధికి తీసుకొని వస్తే ఆ బలహీనతని దేవుడు బలంగా మార్చగలుగుతాడు. డబ్బులు ఇచ్చే విషయంలో బహుశా మనము ఎంత ఇయ్యాలో సేవకి అంత ఇవ్వకుండా ఉండొచ్చు, కానీ ధారాళమైన మనసుతో ఇచ్చేటట్లు దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. ఏది మన బలహీనతనో దాన్ని బలంగా మారుస్తాడు. మరి ఆల్ అండర్స్టాండ్? సో నేను అందుకే చెప్తున్నా, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బలహీనత ఉండొచ్చు. అందరికి ఇదే బలహీనత అని చెప్పడానికి లేదు. సో ఏ బలహీనత ఉన్నా సరే దేవుని కృపాసింహాసనం ముందు మనం తీసుకొని వస్తే దాన్ని బలంగా దేవుడు మార్చగలుగుతాడు. పిరికితనం వలన 3 సార్లు బొంకిన పేతురుని ఒక ధైర్యశాలిగా మార్చి 3000 ఆత్మలు రక్షించేటట్లు దేవుడు చేశాడు పెంతెకోస్తు దినమున. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఎన్నో మర్మాలు ఉన్నాయి. సో జాగ్రత్త వినండి. మన దేవుడు రహస్యాలు పంచుకుండే దేవుడు. ఏ విషయాలు నేను మీ ముందు తీసుకొని వచ్చానో బహుశా ఇప్పటి వరకు మీరు ఎక్కడ కూడా విని ఉండరు. ఈ 3 టీలు, ఒకటి టంగ్, రెండవది ట్రెషర్, మూడవది థండర్, నాలుగోది కావాల్సి మీరు రాసుకోండి. ఒక టైంలో పిరికివాడు పేతురు, పిరికితనం వలన 3 సార్లు బొంకాడు. అదే పేతురు నీ దేవుడు ధైర్యశాలిగా మార్చి 3000 ఆత్మలు పెంతెకోస్తు దినమున రక్షించేటట్లు ధైర్యంగా సువార్త బోధించేటట్లు చేశాడు. అది ఆల్ అండర్స్టాండ్? సో ఇటువంటి ఆశ్చర్యమైన సంగతులు మన కళ్ళులను విప్పి మన స్నేహితుడు చేస్తాడు. ఎందుకంటే స్నేహితుడు ఏ రహస్యాలు దాచిపెట్టాడు. అది ఆల్ విత్ మీ? సో ఈరోజు మనం చూసింది జాగ్రత్తగా చూద్దాం. బ్రదర్, గో బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్. మంచి స్నేహితుడు అని అంటే మొదటిగా కాన్కర్ వన్, అది మనం చూసాం. కవెనెంట్, ఎలాగా ఆ స్నేహంని ముద్రించుకుంటున్నాడు. కన్సీడ్ అంటే ఎలాగా ఆ స్నేహంలో తగ్గింపు చూపిస్తున్నాడు. నాలుగోది కంఫర్ట్, కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఎలాగా ఓదారుస్తున్నాడు. కన్ఫైడ్, ఎటువంటి రహస్యాలని మనకి బయలుపరుస్తున్నాడు. వచ్చే వారము మనం చివరి సీని ధ్యానిద్దాం. కాన్కర్ 2, దాని అర్థం ఏంటి? కాన్కర్ 2 అనే దానికి అర్థం ఏంటి? అది నేను వచ్చే వారం మీతో పంచుకుంటాను. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి.
11 మంది ఉన్నారు ఈ జూమ్ మీటింగ్లో. వాళ్ళు ఈ సమయంలో సాయంత్రం వేళ ఆదివారము వాళ్ళ గృహాల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ జూమ్ మీటింగ్లో పాల్గొవాలి. వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి. కొత్త మర్మాలు ఏమున్నాయో అవి మేము గ్రహించాలి. దేవుణ్ణి మేము ఇంకా ఎక్కువగా స్తుతించాలి. మేము దేవునిలో ఉన్న గొప్ప విషయాలు గ్రహించి ఎంతో గొప్ప దేవుడు అని మా హృదయంలో మేము అర్థం చేసుకొని మా హృదయంలో ఆయన పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరిచి ఉన్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు తండ్రి, అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని సరిదిద్దండి. మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఏ బలహీనత ఉన్నా సరే మాలో మీ సన్నిధికి తీసుకొని రామని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ బలహీనతని మేము మీ దగ్గర తీసుకొని వచ్చేటట్లు తండ్రి మీ కృప చూయించండి. ఆ బలహీనతని మీరు బలంగా మార్చే దేవుడై ఉన్నారు. అలాగే ఎంతో చక్కగా వీడియో రికార్డింగ్ ప్రతి సెషన్ది రాజ్ కుమార్ గారు చేస్తున్నారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. మా బైబిల్ స్టడీ చేత సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు తండ్రి ఈ యూట్యూబ్ లింక్స్ని మేము సర్కులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. సహోదరి దెబోరాని దీవించండి, సహోదరి జయంతిని దీవించండి, బ్రదర్ రాజ్ కుమార్ని దీవించండి. అలాగే ప్రతి పార్టిసిపెంట్ని మీరు దీవించండి. వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు బ్రదర్ రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు, ఎంతో చక్కని సందేశాన్ని మాకు అందించినందుకు ఈ సాయంకాలపు వేళ. Thank you so much. Once again, I request Jayanti sister to do a small prayer. After that, Pastor Garu will give benediction. Then we can close our session for today. మహాపరిశుద్ధుడమైన తండ్రి, మరొక రాత్రి కాల సమయంలో ప్రభువా మీ యొక్క మరుగు మాటలను, మర్మములను తండ్రి ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అవును తండ్రి, నిజమైన స్నేహితుడవు. ఫ్రెండ్షిప్ గురించి ఎన్నో మర్మాలు, స్నేహితుడు ఏ విధంగా స్నేహాన్ని నిలబెట్టుకుండ్రు అనేకులని బైబిల్లో మీరు చూపెట్టిండ్రు తండ్రి. అనేకుల మధ్యలో ఉన్న ప్రేమని, వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ ని మీరు చూపించిండ్రు ప్రభువా. కానీ అన్నిటికంటే గొప్పగా తన స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే గొప్ప స్నేహము ఏదీ లేదు నా ప్రభువా. మా నిమిత్తం నిజంగా తండ్రి మాకు స్నేహితుడవై ఉండి మా కోసం మీ ప్రాణాలను సైతం దారపోసిన దేవానికి వందనాలు. అవును నా తండ్రి, నీ ప్రాణ త్యాగం వల్ల స్నేహం అంటే ఎట్టిదో తండ్రి దేవా ఈ లోకానికి బయలుపరిచినవు. ఒక వ్యక్తిని మీరు ప్రేమిస్తే వారి కోసం ప్రాణాలు సైతం దారపోతే మీ ప్రేమకై వేలాది స్తుతులు, స్తోత్రములు నాయన ప్రభువా. మానవులు చేయలేనిది తండ్రి మా నిమిత్తం మేము పాపులమై ఉండగానే మమ్మల్ని ప్రేమించి మా పాపముల నిమిత్తం మీ ప్రాణాలను దారబోసిన దేవానికి వందనాలు. అవును నా తండ్రి, అనేక విషయాలు, తెలియని విషయాలని తండ్రి దేవా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మార్లు మేము చదివినప్పటికీ అవి మరుగుపరచబడిన విషయాలని, మర్మములని, మరుగు మాటలని తండ్రి మా ముందుకు తీసుకొచ్చి సూటిగా స్పష్టంగా మాట్లాడడానికి తండ్రి ఈ యొక్క దైవ దాసుని అభిషేకించి ఆయన నోటికి తండ్రి మీ మాటలని బూరగా ఉంచి తండ్రి ఆ మాటలు వినుటకు మాకు కృపనిచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ నాయన ప్రభువా స్నేహం అంటే ఎట్టిదో తండ్రి గుర్తెరిగి తండ్రి స్నేహం గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేక విషయాలు తండ్రి తెలుసుకున్నటకు గల కృపని దయచేయండి తండ్రి. ప్రతి దానికి, లోకంలో ఉన్న ప్రతి దానికి రుజువు పరిశుద్ధ గ్రంథం నాయన ప్రభువా. పరిశుద్ధ గ్రంథంలో తండ్రి రుజువు పరచుకోవాలనేది ఏది లేదు నాయన. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎవ్రీథింగ్ ఈస్ హిడెన్ ఇన్ దిస్ బైబిల్ తండ్రి. జరిగిపోయింది, జరుగుతున్నది, జరగవలసిన ప్రతి విషయము, ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో మరుగుపరచబడింది ప్రభువా. తండ్రి ప్రతి మర్మములని తండ్రి ఎప్పుడైతే మేము సంకల్పం చేసుకొని తండ్రి దాని గురించి తెలుసుకోవాలా, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని గురించి తెలుసుకోవాలన్నప్పుడు నాయనా నీ పరిశుద్ధాత్మ యు ఆర్ ఎ కంఫర్టర్ గాడ్ నాయన ప్రభువా. అవును నా తండ్రి దేవా, నీ వాక్యం ద్వారా ప్రతి సిచ్యువేషన్ లో
తండ్రి మాకు కంఫర్ట్ ఇవ్వగలుగుతావు నాయన ప్రభువా. ఎస్ నా తండ్రి దేవా, ఈ వాక్యం ద్వారా మాకు కంఫర్ట్ ఇచ్చి తండ్రి ఈ రోజు నాయన ప్రభువా, నిజమైన స్నేహితుడు మా కోసము ప్రాణము తారపోసే ఒక స్నేహితుడిని మేము మళ్ళీ కలుసుకోవడానికి తండ్రి మీరు కృపనిచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం మా హృదయంలో తండ్రి దేవా అదే విధంగా తండ్రి ముద్రింపబడుట గల కృపని దయచేయండి తండ్రి. మేము కంఫర్ట్ లేని సమయంలో నీ వాక్యము మాకు కంఫర్ట్ ఇచ్చి నిజమైన స్నేహితుడు మాకున్నాడు అనే తండ్రి దేవా మేము ధైర్యపరచబడుటకు తండ్రి కృపని దయచేయమని తండ్రి తన సేవకుని తండ్రి ఎంతో ప్రయాసంతో అనేక విషయాలని కలెక్ట్ చేసి మా కోసం సిద్ధపరిచిన తండ్రి సేవకుని మీరు దీవించండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుస్సుని, వృద్ధిని, క్షేమంని దయచేయండి తండ్రి. వారికి ఇచ్చిన సతీమణి నీ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. బ్రదర్ రాజ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తన ప్రతి ఒక్క అవసరత క్రీస్తు మహిమైశ్వర్యం చొప్పున తండ్రి తనకు స్థిరపరచబట్టగల కృపని దయచేయండి. సిస్టర్ డెబోరా గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె ప్రతి ప్రయాసంలో తండ్రి దేవా ప్రతి కార్యాలలో నా తండ్రి మీరు ముందుగా ఉండి తనకన్నా ముందుగా మీ దూతల నుంచి ప్రతి కార్యాన్ని సఫలపరిచి క్షేమకరమైన స్థితిని తనకు మీరు కలగజేయండి నాయన. ఎంతమంది బిడ్డలైతే ఈ రోజు ఈ వాక్యంని విన్నారో ప్రభువా, వారందరికీ తండ్రి వాళ్ళ జీవితంలో ఉన్న కొదవలు, కొరతలు వాక్యము జీవంతో నింపబడి ఉన్నది ప్రభువా. వారందరూ ఈ రోజు మరొక మారు తండ్రి దేవా దే ఆర్ రెస్టోర్డ్ ద రిజరక్షన్ పవర్, fill them with your resurrection power. అవును నా తండ్రి, మేము నా తండ్రి ఇంకా నీ బలంతో, నీ శక్తితో, నీ వాక్యంలో బలం ఉంది నాయన ప్రభువా. ఆ బలంని మేము పొందుకొని తండ్రి మా బలహీనతలన్నిటిని జయించి ముందుకు సాగిపోవడానికి గల కృపను దయచేయండి. బలహీనురాల్ని ప్రభువా, కానీ అయినప్పటికీ తండ్రి దేవ నన్ను నిలబెట్టుకున్న విధానంకై నీకు వందనాలు, స్తోత్రం. అన్నాడు ఏ విధంగా మోషేని పిలిచినప్పుడు అయ్యా నేను నత్తివాన్నని ప్రభువా, నేను నాల్కమాంతం గలవానని తండ్రి చెప్పినప్పుడు నీకు నాల్కనిచ్చింది నేనే అని నా తండ్రి దేవా ఆ రోజు మోషేతో మాట్లాడినప్పుడు తండ్రి నా మనసులో ఒకటే ఒక డిజైర్ వాక్యం చదవాలా, కానీ నాకు తెలుగు స్పష్టంగా అసలు రానే రాదు ప్రభువా. కానీ వాక్యంని తండ్రి చదివే కృపని నాకు ఇచ్చి వాక్యంలో మాత్రమే తండ్రి నేను స్పష్టంగా చదవగలుగుతా తండ్రి దేవ. అట్టి కృపని నాకు ఇచ్చిన ప్రభువా. ప్రతిదీ ఇంగ్లీష్ లో రాయగలిగి చదవగలిగే నన్ను బైబిల్ని చదవడానికి గల కృపని నాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. కేవలం నీ కృప ద్వారా తండ్రి నా యొక్క హృదయ వాంఛని తీర్చిన విధానంకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య ప్రశస్త నామంలో ఈ ప్రార్థనలను సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము, శక్తి, నడిపింపు మనతో మనలో సదాకాలం ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి అందరికి. వచ్చే వారం మరి మీట్ Praise అవుదాం. the Lord. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the Thank you Lord. so much, Pastor. ఓకే, ఈ రోజు వాక్యం ఒకరికొకరు చాలా మనం బాగుంది. ప్రార్థన థ్యాంక్ యూ సో చేసుకుందాం. మచ్. గుడ్ నైట్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. గుడ్ నైట్ పాస్టర్ గారు. బాయ్. గుడ్ నైట్ పాస్టర్ గారు. Praise Thank you, God, Pastor. అయ్యగారు. అందరికి ప్రైజ్ ద లార్డ్ అమ్మా. Adasa sister, thank you so much. Please address the group so that we can close our Zoom call for today. Mari Malati sister, Hemlata sister, Jayanti sister, Mary Joan sister, Bhanu sister, అందరికి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. Thank you so much for joining in the call today. Next week also for in the same time 7:45 p.m. Thank you so much. Praise the Lord, brother. Thank you. Praise the Lord, sister. Thank you so much. Good night to all. Thank you.